బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను కాళేశ్వర్ కమిషన్ విచారించబోతోంది. వచ్చే నెలలో కాళేశ్వర్ కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరు కాబోతున్నారు. అయితే ఈటల రాజేందర్ ఏం చెప్తారోననే టెన్షన్ అయితే ప్రస్తుతం గులాబీ నేతల్లో మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈటల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బిల్లుల చెల్లింపు వ్యవహారాలపై ఈటలను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిల్లుల చెల్లింపు వ్యవహారం అలాగే ఆర్థిక అవకతవకలకు సంబంధించి గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ను విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు చెప్పినట్టుగా చేశామంటూ అధికారులంతా కూడా ఇప్పటికే కమిషన్ ముందు వెల్లడించారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చెప్పబోతున్నారని టెన్షన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ను బీఆర్ఎస్ అధిష్టానం వేధించి బయటికి పంపింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. అయితే అధికారుల మాదిరిగానే ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ హరీష్ రావులకు వ్యతిరేకంగా కమిషన్ ముందు విషయాలు వెల్లడిస్తారా, ఏం జరగబోతుందనే టెన్షన్ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద వచ్చే నెలలో ఇటు హరీష్ రావును అలాగే కేసీఆర్ను ఈటల రాజేందర్ను ముగ్గురిని కూడా కమిషన్ విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో కమిషన్ ముందు ఈటల రాజేందర్ విచారణకు హాజరు కాబోతున్నారు. మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను కాళేశ్వరం కమిషన్ విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు విచారించబోతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ను కూడా కమిషన్ విచారణకు పిలువనుందని చెప్పి కూడా మనకి సమాచారం వస్తుంది. అయితే వచ్చే నెలలో కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఈటలను కూడా విచారించడానికి కమిషన్ సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల కాళేశ్వరం విచారణలో ఎలాంటి విషయాలను వెల్లడిస్తారనేటువంటి అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతా ఉంది. ప్రస్తుత బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ను సైతం విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందన్న చర్చ అయితే సాగుతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపు తదితర అంశాలపైన ఈటల నుంచి కమిషన్ వివరాలను అడిగి సేకరించేటువంటి అవకాశం అయితే ఉంది. వచ్చే నెలలో మాజీ సీఎం కేసీఆర్ అలాగే హరీష్ రావును సైతం కమిషన్ విచారించనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. కేసీఆర్ ఆ సమయంలో సీఎం కాగా హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. సో వీరి ఆదేశాలతోనే డిజైన్లు ఖరారు చేశామని చెప్పి కూడా అనేక మంది అధికారులు కూడా కమిషన్ ముందు ఇప్పటికే వివరించినటువంటి విషయం మనకు తెలిసిందే. మరోవైపు జనవరిలో కేసీఆర్ అమెరికా టూర్ కు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. దాదాపు 2 నెలల పాటు కూడా ఆయన అమెరికాలోనే ఉండనున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. మనవడితో గడపడానికి అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి కేసీఆర్ అమెరికా టూర్ కు వెళ్తున్నారన్న ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో గట్టిగా అయితే సాగుతా ఉంది. కేసుల నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ అమెరికా వెళ్తున్నారని చెప్పి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తా ఉన్నారు. కేసీఆర్ అమెరికా ప్రయాణానికి ముందే కాళేశ్వరానికి సంబంధించినటువంటి నోటీసులు కనుక వస్తే ఆయన అమెరికా ప్రయాణం వాయిదా పడేటువంటి అలాగే ఆయన వాయిదా వేసుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది రామదాస్. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాలనేది మాత్రం అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయమేనని, మేడిగడ్డ సహా 3 బ్యారేజీల ఎంపిక కూడా ఆయనదేనని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి కూడా స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్ లో నీటిపారుదల శాఖకు చేసినటువంటి కేటాయింపులతో పాటు సప్లిమెంటరీ పేరుతో నిధులను కూడా విడుదలయ్యేవని చెప్పి కూడా చెప్పారు. భారీ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులు అలాగే కష్టసాధ్యం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా చెప్పారు. సో జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిషన్ బుధవారం నిర్వహించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఈ విషయాలు వెల్లడించారు. సో ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నటువంటి ప్రాణహిత ప్రాజెక్టు కట్టాలనేటువంటి నిర్ణయం కూడా జరిగిందని, కానీ నీటి లభ్యత లేదని చెప్పి అప్పట్లో కేంద్ర జల సంఘం ఇచ్చినటువంటి రిపోర్టుతో పాటు మహారాష్ట్రలో కొంత ముంపు ప్రాంతం ఉండడంతో వచ్చినటువంటి అభ్యంతరం కూడా మరో కారణం అని చెప్పి కూడా జస్టిస్ ఘోష్ అడిగినటువంటి ప్రశ్నకైతే ఆయన సమాధానం అయితే చెప్పారు. సో ప్రాజెక్టు స్థలాన్ని అప్పటి సీఎం కేసీఆర్ మార్చాలనే నిర్ణయం కూడా తీసుకున్నారని ఎస్కే జోషి తెలిపారు. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అంటూ పదే ప్రస్తావించినా కూడా కేసీఆర్ పేరుని అంటే బయటికి చెప్పడానికి వెల్లడించడానికి సో తడపడాయించారు అధికారులు అయితే. సో కేబినెట్ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయం అంటూ కూడా కొద్దిసేపు అయితే దాటవేశారని చెప్పి కూడా చెప్పారు. మంత్రులందరూ కూడా ఉమ్మడిగా తీసుకున్నటువంటి నిర్ణయం అని, ఇరిగేషన్ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన అని చెప్పి కూడా
సీఎం కంటే క్యాబినెట్ విస్తృతమైనదని పెద్దదని కూడా ఇలాంటి పలు రకాల వాదనలు తెరపైకి అయితే తెచ్చారు ఆయన. సో హైపర్ కమిటీ ఏదైతే ఉందో హైపవర్ కమిటీ ఏర్పాటు, అలాగే ఐబిఎం కమిటీ నిర్ణయం, ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి మంజూరైనటువంటి అనుమతులు, ఇలాంటి విషయాల్లోనూ కూడా సూటిగా సమాధానం చెప్పకుండా దాటేసేటువంటి అంటే దాటివేయడంతో పాటు జస్టిస్ ఘోష్ తనదైన శైలిలో వివరాలను అయితే రాబట్టారు. సో హైపవర్ కమిటీ ఐబిఎం కమిటీల గురించి తనకు అవగాహన లేదని బదిలీవడంతో ఆ ఉత్తర్వులను కూడా పంపించడంతో అనివార్యంగా ఒప్పుకోక తప్పలేదని చెప్పి కూడా చెప్పారు. సో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతుల గురించి ఎస్కే జోషి బంధిస్తూ ఇది ఒక కాంప్లెక్స్ ప్రాజెక్టు అని మొత్తం. బట్ విజయ్ ఈటల రాజేందర్ ఏం చెప్పబోతున్నారు? అంటే అక్కడికే వస్తున్నారు. ఒకవేళ గనక అధికారుల తరహాలోనే ఈటల రాజేందర్ కూడా అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గాని లేదా అప్పటి సీఎం గాని చెప్పినట్లే నేను కూడా నడుచుకున్నాను అని కనుక చెప్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి ఉచ్చు ప్రధానంగా ముఖ్య నేతలైనటువంటి బీఆర్ఎస్ అగ్రనేతలైనటువంటి కేసీఆర్ అలాగే హరీష్ రావు మెడలకు మాత్రమే చుట్టుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈటల రాజేందర్ ఆయన తేలికగా బయటపడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కానీ అప్పట్లో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించినప్పటికీ సో ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆయనకు తెలియకుండా అయితే జరగవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఖచ్చితంగా ఆయనను కూడా విచారించాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది రామదాస్. వచ్చే నెలలో సో ఈ జనవరి 2025లో ఈ యొక్క విచారణ జరిగేటువంటి అవకాశాలు అయితే బలంగా కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ కనుక అధికారుల తరహాలోనే ఆయన కనుక చెప్పినట్టయితే ఇద్దరి మెడకు కాళేశ్వరం కేసీఆర్ అలాగే హరీష్ రావు మెడకి కాళేశ్వరం ఉచ్చు బిగుసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ వచ్చే నెలలో హాజరు కాబోతున్నారు. ఈటల రాజేందర్ గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ప్రాజెక్టు బిల్లుల చెల్లింపు వ్యవహారానికి సంబంధించి కమిషన్ విచారించబోతుంది. ఇప్పటికే ఆర్థిక అవకతవకలకు సంబంధించి కూడా కమిషన్ పలువురిని విచారించింది, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. తాజాగా ఈటల రాజేందర్ కూడా ఇందులో భాగంగా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. వచ్చే నెలలో హరీష్ రావు, ఈటల రాజేందర్, కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై వివరాలు వెల్లడించబోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.